Hi everyone, my name is Tejasvi, working as a Max lecturer in Sir CRR Women's Degree College, Eluru. In this video, we discuss some exercise problems. Okay. Exercise 5C. First problem. If capital A bar is equal to 2x z square I bar minus yz j bar plus 3x z cube k bar అని ఇచ్చారు ఒక వెక్టార్ ఫంక్షన్. అలాగే ఫైవ్ అనే ఒక స్కేలార్ ఫంక్షన్ ఏమి ఇచ్చారు, ఎక్స్ స్క్వేర్ వైజెడ్ ఇచ్చారు. అయితే మనల్ని డెల్ క్రాస్ డెల్ ఫైవ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. డెల్ క్రాస్ ఏ బార్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. డెల్ క్రాస్ డెల్ ఫైవ్ ఏ బార్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు ఈ పాయింట్ దగ్గర. ఓకే, సో చూడండి సొల్యూషన్. క్యాపిటల్ ఏ బార్ అనేది మనకి ఇచ్చిన వెక్టార్ ని మనం రాసుకున్నాం, అలాగే ఇచ్చిన ఫైవ్ అనే ఫంక్షన్ ని రాసుకున్నాం. సో మనం ఫస్ట్ ఇది ప్రూవ్ చేద్దాం, అంటే డెల్ క్రాస్ డెల్ ఫైవ్ ని ప్రూవ్ చేద్దాం. సో దీంట్లో డెల్ ఫైవ్ ఉంది కదా, సో డెల్ ఫైవ్ వాల్యూని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. డెల్ ఫైవ్ మీన్స్ గ్రాడ్ ఫైవ్ అంటే ఫార్ములా ఏంటి, ఐ బార్ డో ఫైవ్ బై డో ఎక్స్ ప్లస్ జే బార్ డో ఫైవ్ బై డో వై ప్లస్ కే బార్ డో ఫైవ్ బై డో జెడ్. అంటే ఐ బార్ ఇంటూ ఫైవ్ ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో పార్షియల్ డిఫరెన్షియేషన్, కాబట్టి వైజెడ్ కాన్స్టెంట్, ఎక్స్ స్క్వేర్ కి డిఫరెన్షియేషన్ 2x ప్లస్ జే బార్ ఇంటూ విత్ రెస్పెక్ట్ టు వై తో డిఫరెన్షియేషన్ అంటే ఎక్స్ స్క్వేర్ జెడ్, వై కి డిఫరెన్షియేషన్ 1 ప్లస్ కే బార్ ఇంటూ విత్ రెస్పెక్ట్ టు జెడ్ తో పార్షియల్ డిఫరెన్షియేషన్ అంటే ఎక్స్ స్క్వేర్ వై. అంటే ఈ వాల్యూ ఏమవుతుంది మనకి 2x వైజెడ్ ఇంటూ ఐ బార్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ జెడ్ ఇంటూ జే బార్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై ఇంటూ కే బార్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే డెల్ క్రాస్ అప్లై చేద్దాం, అంటే కర్ల్. డెల్ క్రాస్ మీన్స్ కర్ల్. సో అంటే ఏమైంది మన ఫార్ములా, ఐ బార్ జే బార్ కే బార్ డో బై డో ఎక్స్ డో బై డో వై డో బై డో జెడ్. సో డెల్ ఫైవ్ యొక్క కాంపనెంట్స్ మనం ఇక్కడ రాసాం, అంటే 2x వైజెడ్ ఎక్స్ స్క్వేర్ జెడ్ ఎక్స్ స్క్వేర్ వై. అంటే ఐ బార్ ఇంటూ ఐ యొక్క రోని ఐ యొక్క కాలమ్ని ఎలిమినేట్ చేసాం, రిమైనింగ్ 2/2 మ్యాట్రిసెస్ ని సింప్లిఫై చేసుకుంటున్నాం. సో విత్ రెస్పెక్ట్ టు వైతో పార్షియల్ డిఫరెన్షియేషన్, వైతో చేస్తున్నాం కాబట్టి వైకి డిఫరెన్షియేషన్ 1, సో ఎక్స్ స్క్వేర్ కాన్స్టెంట్, సో ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ తో పార్షియల్ డిఫరెన్షియేషన్, సో జెడ్ కి డిఫరెన్షియేషన్ 1 ఎక్స్ స్క్వేర్ కాన్స్టెంట్. ఓకే, మైనస్ జే బార్ ఇంటూ జే యొక్క రోని జే యొక్క కాలమ్ ని ఎలిమినేట్ చేసాం, రిమైనింగ్ 2/2 మ్యాట్రిసెస్ ని సింప్లిఫై చేసుకుంటున్నాం. అంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో ఈ టర్మ్ ని ఎక్స్ స్క్వేర్ కి డిఫరెన్షియేషన్ 2xy మైనస్ ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు జెడ్ తో కాబట్టి ఇక్కడ 2xy ఇంటూ జెడ్ కి డిఫరెన్షియేషన్ 1 ప్లస్ కే బార్ ఇంటూ కే యొక్క రోని కే యొక్క కాలమ్ ని ఎలిమినేట్ చేసాం, రిమైనింగ్ 2/2 మ్యాట్రిసెస్ ని సింప్లిఫై చేసుకుంటున్నాం. అంటే డో బై డో ఎక్స్ ఆఫ్ ఈ టర్మ్. సో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో చేస్తున్నాం కాబట్టి ఎక్స్ స్క్వేర్ కి డిఫరెన్షియేషన్ 2x ఇంటూ జెడ్ మైనస్ విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నాం, వైకి డిఫరెన్షియేషన్ 1 అంటే ఈ వాల్యూ ఏమైంది 2xz. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ 0, 2xy మైనస్ 2xy 0, 2xz మైనస్ 2xz 0. సో 0 మొత్తం ఈ ఓవరాల్ టర్మ్ అనేది మనకి ఏమైంది 0, అంటే కర్ల్ ఆఫ్ గ్రాడ్ ఫైవ్ మనకి 0. సో మనకి వాల్యూస్ ఇచ్చారు కాబట్టి వాల్యూస్ రీప్లేస్ చేసి 0 అని ప్రూవ్ చేసాం. ఓకే, సో సెకండ్ ప్రాబ్లం దాంట్లోనే ఫస్ట్ లోనే సెకండ్ది. ఏ బార్ ఇస్ ఈక్వల్ టు ఏమి ఇచ్చారు మనకి 2x జెడ్ స్క్వేర్ ఐ బార్ మైనస్ వైజెడ్ జే బార్ ప్లస్ 3x జెడ్ క్యూబ్ కే బార్. ఓకే, దీని ప్రకారం మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, సెకండ్ది డెల్ క్రాస్ ఏ బార్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, ఫస్ట్ మనం డెల్ క్రాస్ ఏ బార్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. డెల్ క్రాస్ ఏ బార్ అంటే ఏంటి, ఐ బార్ జే బార్ కే బార్. సో డో బై డో ఎక్స్ డో బై డో వై డో బై డో జెడ్. సో కాంపోనెంట్స్ ఏంటివి, ఏ బార్ యొక్క కాంపోనెంట్స్ 2x జెడ్ స్క్వేర్, జే బార్ కి ముందున్న కాంపోనెంట్ మైనస్ వైజెడ్, అలాగే కే బార్ కి ముందుంది 3x జెడ్ క్యూబ్. ఓకే, రీప్లేస్ చేసాం. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటాం, అంటే ఐ బార్ ఇంటూ ఐ యొక్క రోని ఐ యొక్క కాలమ్ ని ఎలిమినేట్ చేసాం, రిమైనింగ్ 2/2 మ్యాట్రిసెస్ ని సాల్వ్ చేసుకుందాం. అంటే డో బై డో వై ఆఫ్ 3x జెడ్ క్యూబ్. సో విత్ రెస్పెక్ట్ టు వై తో పార్షియల్లీ కాబట్టి
ఇవన్నీ కాన్స్టెంట్స్ అవుతాయి. కాన్స్టెంట్ కి డిఫరెన్షియేషన్ మనకి 0. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ కాబట్టి y కాన్స్టెంట్, జెడ్ కి డిఫరెన్షియేషన్ 1. ఓకే, మైనస్ జే బార్ ఇంటూ జే యొక్క రోని జే యొక్క కాలమ్ ని ఎలిమినేట్ చేసాం. రిమైనింగ్ 2/2 మ్యాట్రిసెస్ ని సింప్లిఫై చేసుకుంటున్నాం. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో చేస్తున్నాం కాబట్టి 3z³ కాన్స్టెంట్, ఎక్స్ కి డిఫరెన్షియేషన్ 1 మైనస్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ తో దీన్ని చేస్తున్నాం. 2x ఇంటూ జెడ్ స్క్వేర్ కి డిఫరెన్షియేషన్ 2z ప్లస్ కే బార్ ఇంటూ కే యొక్క రోని కే యొక్క కాలమ్ ఎలిమినేట్ చేసాం. రిమైనింగ్ 2/2 మ్యాట్రిసెస్ ని సింప్లిఫై చేసుకుంటున్నాం. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో చేస్తున్నాం. y కాన్స్టెంట్, జెడ్ కాన్స్టెంట్, కాన్స్టెంట్ కి డిఫరెన్షియేషన్ 0 మైనస్ విత్ రెస్పెక్ట్ టు y తో పార్షియల్ డిఫరెన్షియేషన్. y తో చేస్తున్నాం కాబట్టి 2x జెడ్ స్క్వేర్ మొత్తం కాన్స్టెంటే. సో కాన్స్టెంట్ కి డిఫరెన్షియేషన్ 0. సో అంటే ఈ టర్మ్ వాల్యూ మనకి ఏం మిగిలింది, yi బార్ ప్లస్ ఫస్ట్ మనం ఇక్కడ నెగిటివ్ ని కామన్ తీసాం. సో పాజిటివ్ 2 ఇంటూ 2 మీన్స్ 4xz మైనస్ 3z³ ఇంటూ జే బార్. సో ఈ వాల్యూ మిగిలింది. ఇది డెల్ క్రాస్ ఏ బార్ వాల్యూ. ఇప్పుడు మళ్ళీ దీనికి డెల్ క్రాస్ ని అప్లై చేయాలి, నథింగ్ బట్ కర్ల్ ని అప్లై చేయాలి. సో కర్ల్ అంటే ఫార్ములా ఏంటి, ఐ బార్ జే బార్ కే బార్ డో బై డో ఎక్స్ డో బై డో వై డో బై డో జెడ్. సో డెల్ క్రాస్ ఏ బార్ యొక్క కాంపోనెంట్స్ ని మనం ఇక్కడ రాసుకున్నాం. సో కాంపోనెంట్స్ ఏంటివి, y 4xz మైనస్ 3z³. సో కే బార్ కి కాంపోనెంట్ ఏమీ లేదు కాబట్టి 0. సో ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసుకుందాం. అంటే ఐ బార్ ఇంటూ ఐ యొక్క రోని ఐ యొక్క కాలమ్ ని ఎలిమినేట్ చేసాం. రిమైనింగ్ 2/2 మ్యాట్రిసెస్ ని సింప్లిఫై చేసుకుంటున్నాం. అంటే డో బై డో వై ఆఫ్ 0 నథింగ్ బట్ 0 మైనస్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ తో చేస్తున్నాం కాబట్టి 4x కాన్స్టెంట్, జెడ్ కి డిఫరెన్షియేషన్ 1 మైనస్ 3 ఇంటూ z³ కి డిఫరెన్షియేషన్ 3z² నథింగ్ బట్ 9z² మైనస్ జే బార్ ఇంటూ జే యొక్క రోని జే యొక్క కాలమ్ ని ఎలిమినేట్ చేసాం. సో డో బై డో ఎక్స్ ఆఫ్ 0 మైనస్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ తో y ని చేస్తున్నాం. సో కాన్స్టెంట్ కింద ట్రీట్ చేసి దానికి కాన్స్టెంట్ కి డిఫరెన్షియేషన్ 0 ప్లస్ కే బార్ ఇంటూ కే యొక్క రోని కే యొక్క కాలమ్ ని ఎలిమినేట్ చేసాం. రిమైనింగ్ 2/2 మ్యాట్రిసెస్ ని సింప్లిఫై చేసుకుంటున్నాం. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో పార్షియల్ డిఫరెన్షియేషన్ అంటే 4z, ఎక్స్ కి డిఫరెన్షియేషన్ 1. ఓకే, సో ఇది కాన్స్టెంట్ కాబట్టి 0 మైనస్ ఆఫ్ విత్ రెస్పెక్ట్ టు y తో y ని చేస్తున్నాం కాబట్టి 1. ఓకే, సో అంటే దీన్ని సింప్లిఫై చేసుకుంటే మైనస్ లోపలికి అప్లై చేస్తే 9z² మైనస్ 4x ఇంటూ ఐ బార్ ప్లస్ 4z మైనస్ 1 ఇంటూ కే బార్. ఈ విధంగా మిగిలింది. మనల్ని ఈ పాయింట్ దగ్గర ఆ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మనం ఎక్స్ వై జెడ్ ప్లేస్లో 1ని రీప్లేస్ చేసుకుంటే ఆ పాయింట్ దగ్గర ఈ వాల్యూ అనేది మనకి వస్తుంది. అంటే డెల్ క్రాస్ ఏ బార్ వాల్యూ ఏమవుతుంది, ఐ బార్ ఇంటూ 9 ఇంటూ జెడ్ అంటే 1 మైనస్ 4 ఇంటూ ఎక్స్ ప్లస్లో 1 ప్లస్ కే బార్ ఇంటూ 4 ఇంటూ జెడ్ ప్లస్లో 1 మైనస్ 1. అంటే ఈ వాల్యూ ఏమైంది, 9 మైనస్ 4 మీన్స్ 5 ఐ బార్ ప్లస్ 4 మైనస్ 1 మీన్స్ 3 కే బార్. సో మనకి ఈ వాల్యూ ఈ విధంగా మిగిలింది. సో సిమిలర్ వేలో మీరు డెల్ క్రాస్ డెల్ ఫై ఏ బార్ని ఫైండ్ అవుట్ చేస్తారు. ఓకే, అది హోంవర్క్. సెకండ్ ప్రాబ్లం, if capital A bar is equal to 3xyz square I bar plus 2xy cube j bar minus x square yz k bar అని ఇచ్చారు. ఫై అనే ఒక స్కేలార్ ఫంక్షన్ మనకి ఏమి ఇచ్చారు, 3x² మైనస్ yz అని ఇచ్చారు. అయితే మనల్ని ఇప్పుడు ఏం ప్రూవ్ చేయమన్నారు, డెల్ డాట్ ఫై ఏ వాల్యూని అలాగే డైవర్జెన్స్ ఆఫ్ డెల్ ఫైని ఈ పాయింట్ దగ్గర ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ మనం ఇచ్చింది రాసుకుందాం. క్యాపిటల్ ఏ బార్ అంటే ఏమిచ్చారు, 3xyz² I బార్ ప్లస్ 2xy³ j బార్ మైనస్ x² yz k బార్. అలాగే ఫంక్షన్ ఏమిచ్చారు, 3x² మైనస్ yz అని ఇచ్చారు. సో మనం ఫస్ట్ ఇది ప్రూవ్ చేద్దాం. అంటే డెల్ డాట్ ఫై ఏ బార్ని మనం కన్సిడర్ చేసుకుందాం. సో మన థియరమ్స్ ప్రకారం దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, డెల్ ఫై డాట్ ఏ బార్ ప్లస్ డెల్ డాట్ ఏ బార్ ఇంటూ ఫై. సో మనకి ఇది థియరం నుంచి రాసుకున్నాం. సో ఫస్ట్ మనం దీంట్లో ఉన్న టర్మ్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే డెల్ ఫై ఈజ్ ఈక్వల్ టు ఐ బార్ డో ఫై బై డో ఎక్స్ ప్లస్ జే బార్ డో ఫై బై డో వై ప్లస్ కే బార్ డో ఫై బై డో జెడ్. అంటే ఐ బార్ ఇంటూ ఫైని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో పార్షియల్ డిఫరెన్షియేషన్. సో చేస్తే x² కి డిఫరెన్షియేషన్ 2x, 3 ఇంటూ 2 మీన్స్ 6x
మైనస్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తున్నాం కాబట్టి వైజెడ్ కాన్స్టెంట్, కాన్స్టెంట్కి డిఫరెన్షియేషన్ 0 ప్లస్ జే బార్ ఇంటూ ఫైని విత్ రెస్పెక్ట్ టు వైతో పార్షియల్ డిఫరెన్షియేషన్, వైతో చేస్తున్నాం కాబట్టి ఈ 3x² కాన్స్టెంట్ మైనస్ జెడ్ ఇంటూ వైకి డిఫరెన్షియేషన్ 1 ప్లస్ కే బార్ ఇంటూ ఫైన్ విత్ రెస్పెక్ట్ టు జెడ్తో పార్షియల్ డిఫరెన్షియేషన్ అప్లై చేస్తే 3x² కాన్స్టెంట్ 0 మైనస్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ కాబట్టి y కాన్స్టెంట్, జెడ్కి డిఫరెన్షియేషన్ 1 అంటే ఈ వాల్యూ ఎంత వచ్చింది మనకి 6xi బార్ మైనస్ జెడ్ జే బార్ మైనస్ వైకే బార్. సో ఇది డెల్ ఫై వాల్యూ. సో ఇప్పుడు సిమిలర్ వేలో మనం డెల్ డాట్ ఏ బార్ని ఫైండ్ అవుట్ చేద్దాం. నథింగ్ బట్ డైవ్ ఏ బార్. డైవ్ ఏ బార్ మీన్స్ డెల్ డాట్ ఏ బార్. సో ఫార్ములా తెలుసుగా మనకి ∂f1/∂x ప్లస్ ∂f2/∂y ∂f3/∂z. ఇక్కడ ఏ బార్ యొక్క కాంపోనెంట్స్ ఏంటి 3xyz², 2xy³ మైనస్ x²yz. ఆ టర్మ్ వాల్యూస్ని దీంట్లో రీప్లేస్ చేసాం. సో ఇప్పుడు దీన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో పార్షియల్ డిఫరెన్షియేషన్ కాబట్టి ఎక్స్కి మట్టికి డిఫరెన్షియేషన్ 1, రిమైనింగ్ ఎంత మిగిలింది 3yz² ప్లస్ విత్ రెస్పెక్ట్ టు y కాబట్టి 2x అనేది కాన్స్టెంట్, y³ డిఫరెన్షియేషన్ 3y² కాబట్టి 3 × 2 మీన్స్ 6xy² మైనస్ విత్ రెస్పెక్ట్ టు జెడ్తో డిఫరెన్షియేషన్ కాబట్టి మైనస్ x²y కాన్స్టెంట్, జెడ్కి డిఫరెన్షియేషన్ 1. సో ఇప్పుడు మనకి డెల్ డాట్ ఏ బార్ వాల్యూ కూడా వచ్చేసింది. ఇప్పుడు మనం మన థీరం ప్రకారం ఉన్న ఫార్ములాలో రీప్లేస్ చేసుకుందాం. అంటే డెల్ డాట్ ఫై ఏ బార్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది డెల్ ఫై డాట్ ఏ బార్ ప్లస్ డెల్ డాట్ ఏ బార్ ఇంటూ 5. సో ఇది మన థీరం ప్రకారం రాసిన స్టేట్మెంట్. సో దాని నుంచి చూడండి డెల్ డాట్ ఫై ఏ బార్ ఇస్ ఈక్వల్ టు డెల్ ఫై అంటే వాల్యూ వచ్చింది కదా ప్రీవియస్గా 6i బార్ మైనస్ జెడ్ జే బార్ మైనస్ వైకే బార్ అది రాసాం, డాట్ ఏ బార్ యొక్క ఏ బార్ టర్మ్ని రాసాం ప్లస్ డెల్ డాట్ ఏ బార్ అంటే వచ్చిందిగా మన టర్మ్ 3yz² ప్లస్ 6xy² మైనస్ x²y రాసాం. 5 ఫంక్షన్ ఏమి ఇచ్చారు మనకి 3x² మైనస్ yz. సో ఆ టర్మ్స్ని మనం దీంట్లో రీప్లేస్ చేసుకున్నాం. ఇప్పుడు మనల్ని ఈ పాయింట్ దగ్గర వాళ్ళు ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఎక్కడైతే x కనిపించిందో దాని ప్లేస్లో 1, y కనిపిస్తే దాని ప్లేస్లో -1, z ప్లేస్లో 1ని మనం రీప్లేస్ చేసి దీన్ని సింప్లిఫై చేసుకుందాం. అంటే డెల్ డాట్ ఫై ఏ బార్ ఈ పాయింట్ దగ్గర ఎంత అవుద్ది వాల్యూ 6 × 1 మీన్స్ 6i బార్ మైనస్ z ప్లేస్లో 1 జే బార్ మైనస్ y ప్లేస్లో -1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కే బార్ ఇంటూ ఇక్కడ అదే డాట్ ప్రొడక్ట్ ఇక్కడ ఏమవుతుంది వాల్యూ x ప్లేస్లో 1 y ప్లేస్లో -1 z ప్లేస్లో 1. సో ఇక్కడ ఏమవుతుంది మైనస్ వస్తుంది కాబట్టి -3i బార్ ఇక్కడ 2 × x ప్లేస్లో 1 y ప్లేస్లో -1 హోల్ క్యూబ్ కాబట్టి మైనస్గానే ఉంటుంది. అంటే -2j బార్ మైనస్ ఆఫ్ x ప్లేస్లో 1 y ప్లేస్లో -1 z ప్లేస్లో 1 అంటే ఇక్కడ కూడా మనకి మైనస్ మిగులుద్ది మైనస్ ప్లస్ 1 ఇంటూ కే బార్ ప్లస్ ఇక్కడ y ప్లేస్లో మనకి -1 z ప్లేస్లో 1. సో అంటే ఇక్కడ ఏమైంది మనకి -3 ప్లస్ 6 ఇంటూ x ప్లేస్లో 1 y ప్లేస్లో -1 హోల్ స్క్వేర్ నథింగ్ బట్ ప్లస్ 6 మైనస్ x ప్లేస్లో 1 y ప్లేస్లో -1 కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 ఇంటూ x ప్లేస్లో 1 మైనస్ y ప్లేస్లో -1 z ప్లేస్లో 1 ప్లస్ 1. సో ఈ టర్మ్ వాల్యూస్ని మనం ఇక్కడ రీప్లేస్ చేసుకున్నాం. ఇప్పుడు మనకి డాట్ ప్రొడక్ట్ కనిపిస్తుంది కదా, ఈ రెండు వెక్టార్స్ని డాట్ ప్రొడక్ట్ అప్లై చేస్తే ఐ బార్తో డాట్ ప్రొడక్ట్ చేయాలి కాబట్టి 6 × -3 మీన్స్ -18 -1 × -2 +2 ప్లస్ 1 × 1 అలాగే ప్లస్ ఈ టర్మ్ వాల్యూ -3 ప్లస్ 6 ప్లస్ 1 అంటే నథింగ్ బట్ 4. సో 4 అలాగే 3 + 1 మీన్స్ 4. సో ఈ టర్మ్ వాల్యూ ఎంత అవుతుంది -18 ప్లస్ 2. సో ఇక్కడ -18 ప్లస్ 2 మీన్స్ -16. సో ఇక్కడ +16 క్యాన్సిల్ అవుతే ఇంకా రిమైనింగ్ ఎంత మిగిలింది 1. అంటే డెల్ డాట్ ఫై ఏ బార్ వాల్యూ ఎంత 1. సిమిలర్ వేలో మీరు ఇది హోంవర్క్ చేయండి. అంటే సెకండ్ ప్రాబ్లం డైవర్జెన్స్ ఆఫ్ డెల్ ఫై. సో ఫస్ట్ డెల్ ఫై ఉంది కదా వాల్యూ, దానికి డైవర్జెన్స్ని అప్లై చేయండి. అది వెక్టార్ కింద కన్సిడర్ చేసి దానికి డైవర్జెన్స్ని ఈ పాయింట్ దగ్గర ఫైండ్ అవుట్ చేసి ఆ వాల్యూని రాయడమే. ఓకే నెక్స్ట్
Third problem, if capital A bar is equal to 3x square y minus z into I bar plus x z cube plus y power 4 into j bar minus 2x cube z square k bar. అయితే ఫైండ్ డైవ్ ఏ బార్ ఎట్ 2, -1, 0. సో మనకి ఏ బార్ టర్మ్ ఇచ్చారు, దాని నుంచి ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అంటే ఫస్ట్ ఇచ్చిన వెక్టార్ ఏ బార్కి డైవర్జెన్స్ని ఫైండ్ అవుట్ చేసి వచ్చిన ఫంక్షన్ ఒక స్కేలార్ ఫంక్షన్ కింద టర్న్ అవుద్దిగా డైవర్జెన్స్ అప్లై చేస్తే ఆ స్కేలార్ ఫంక్షన్కి గ్రేడియంట్ని ఫైండ్ అవుట్ చేసి ఈ పాయింట్ దగ్గర వాళ్ళు చెప్పమంటున్నారు. సో అంటే వచ్చిన గ్రేడియంట్ వెక్టార్లో మళ్ళీ ఈ పాయింట్ రీప్లేస్ చేస్తే మనకు ఒక వెక్టార్ వస్తుంది. ఆ వెక్టార్ని మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ మనం ఇచ్చిన ఏ బార్ని రాసుకుంటున్నాం. 3x స్క్వేర్ y మైనస్ z ఇంటూ ఐ బార్ ప్లస్ ఎక్స్ జెడ్ క్యూబ్ ప్లస్ వై పవర్ 4 ఇంటూ జే బార్ మైనస్ 2x క్యూబ్ జెడ్ స్క్వేర్ ఇంటూ కే బార్. ఇప్పుడు మనం డైవర్జెన్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. డైవర్జెన్స్ ఫర్ ఆ వాల్యూని మనం 5తో ఇండికేట్ చేద్దాం. 5 మీన్స్ డైవ్ ఏ బార్. సో డైవ్ ఏ బార్ అంటే ఫార్ములా ఏంటి? డో ఏ1 బై డో ఎక్స్ ప్లస్ డో ఏ2 బై డో వై ప్లస్ డో ఏ3 బై డో జెడ్. సో అంటే ఈ టర్మ్ వాల్యూ ఏమవుతుంది మనకి? సో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో దీన్ని పార్షియల్ డిఫరెన్షియేషన్. ఎక్స్తో చేస్తున్నాం కాబట్టి మనకి ఓన్లీ ఎక్స్ మాత్రమే వేరియబుల్, రిమైనింగ్ అన్ని కాన్స్టెంట్సే. సో ఈ ఒక్క టర్మ్ని మటుకి ఎక్స్తో పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయాలి. సో అంటే ఏమైంది? 3 ఇంటూ ఇక్కడ ఎక్స్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2x ఇంటూ వై మైనస్ జెడ్కి విత్ రెస్పెక్ట్ ఎక్స్తో చేస్తే 0. అలాగే ప్లస్ ఏ2ని విత్ రెస్పెక్ట్ టు వైతో పార్షియల్ డిఫరెన్షియేషన్. వైతో చేస్తున్నాం కాబట్టి ఎక్స్ కాన్స్టెంట్ జెడ్ కాన్స్టెంట్, కాన్స్టెంట్కి డిఫరెన్షియేషన్ 0 ప్లస్ వై పవర్ 4కి డిఫరెన్షియేషన్ 4y క్యూబ్ మైనస్ విత్ రెస్పెక్ట్ టు జెడ్తో దీన్ని పార్షియల్ డిఫరెన్షియేషన్ అంటే మైనస్ 2x క్యూబ్ ఇంటూ జెడ్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2z. అంటే ఈ టర్మ్ వాల్యూ ఎంత అవుతుంది మనకి? 3 ఇంటూ 2 మీన్స్ 6xy అలాగే ప్లస్ 4y క్యూబ్ మైనస్ 4x క్యూబ్ జెడ్. ఓకే, ఇది మనకు వచ్చిన ఒక స్కేలార్ ఫంక్షన్. అయితే ఇప్పుడు ఈ 5 అనే స్కేలార్ ఫంక్షన్ని మనం గ్రేడియంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో చూడండి, గ్రాడ్ ఆఫ్ డైవ్ ఏ బారేగా మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే గ్రాడ్ ఆఫ్ డైవ్ ఏ బార్ అంటే మనం 5 కింద కన్సిడర్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనకి గ్రేడియంట్ ఫార్ములా ఏంటి? ఐ బార్ డో 5 బై డో ఎక్స్ ప్లస్ జే బార్ డో 5 బై డో వై ప్లస్ కే బార్ డో 5 బై డో జెడ్. అంటే ఐ బార్ ఇంటూ 5ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో పార్షియల్ డిఫరెన్షియేషన్. ఈ మొత్తాన్ని మనం ఎక్స్తో చేయాలి కాబట్టి 6 ఇంటూ వై కాన్స్టెంట్, ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1. సో 4y క్యూబ్ టోటల్లీ కాన్స్టెంట్, సో కాన్స్టెంట్కి 0 మైనస్ 4z కాన్స్టెంట్, ఎక్స్ క్యూబ్కి డిఫరెన్షియేషన్ 3x స్క్వేర్, 3 ఇంటూ 4 మీన్స్ 12 ఎక్స్ స్క్వేర్ జెడ్ ప్లస్ జే బార్ ఇంటూ ఇప్పుడు ఈ 5ని విత్ రెస్పెక్ట్ టు వైతో పార్షియల్ డిఫరెన్షియేషన్ అంటే ఈ మొత్తాన్ని మనం వైతో చేయాలి. 6x ఈజ్ కాన్స్టెంట్, వైకి డిఫరెన్షియేషన్ 1 అలాగే ప్లస్ 4 ఇంటూ వై క్యూబ్కి డిఫరెన్షియేషన్ 3y స్క్వేర్, 3 ఇంటూ 4 మీన్స్ 12y స్క్వేర్ మైనస్ సో విత్ రెస్పెక్ట్ టు వై కాబట్టి మనకి ఇక్కడ ఎక్స్ జెడ్ రెండు కాన్స్టెంట్సే. సో టోటలీ ఇది కాన్స్టెంట్ కింద ట్రీట్ చేసి దాని డిఫరెన్షియేషన్ ఎంత అవుతుంది మనకి ఇక్కడ 0 ప్లస్ కే బార్ ఇంటూ 5ని విత్ రెస్పెక్ట్ టు జెడ్తో పార్షియల్ డిఫరెన్షియేషన్. జెడ్తో చేస్తున్నాం కాబట్టి మనకి సో ఎక్స్ కాన్స్టెంట్ వై కాన్స్టెంట్ సో 0 అలాగే ఇక్కడ జెడ్ కాబట్టి ఇదంతా కాన్స్టెంట్ 0 మైనస్ 4x క్యూబ్ ఇంటూ జెడ్కి డిఫరెన్షియేషన్ 1 అంటే ఈ టర్మ్ వాల్యూ ఎంత అయింది? 6y మైనస్ 12x స్క్వేర్ జెడ్ ప్లస్ జే బార్ 6x ప్లస్ 12y స్క్వేర్ మైనస్ కే బార్ 4x క్యూబ్ అయింది. సో ఈ వాల్యూని మనల్ని ఏ పాయింట్ దగ్గర ఫైండ్ అవుట్ చేయమన్నారు? 2, -1, 0 ఈ పాయింట్ దగ్గర ఆ గ్రాడ్ ఆఫ్ డైవ్ ఏ బార్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో అంటే ఎక్స్ ప్లేస్లో 2ని, వై ప్లేస్లో -1ని, జెడ్ ప్లేస్లో 0ని రీప్లేస్ చేసుకోండి ఈ వచ్చిన టర్మ్లో. అంటే ఐ బార్ ఇంటూ 6 ఇంటూ వై ప్లేస్లో -1 మైనస్ 12 ఇంటూ ఎక్స్ ప్లేస్లో 2 జెడ్ ప్లేస్లో 0 ఇంటూ ఈ మొత్తం టర్మ్ 0 ప్లస్ జే బార్ ఇంటూ 6 ఇంటూ ఎక్స్ ప్లేస్లో 2 నథింగ్ బట్ 12 ప్లస్ 12 ఇంటూ వై ప్లేస్లో -1 ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి పాజిటివ్. సో మనకి 12 మైనస్ కే బార్ ఇంటూ 4 ఇంటూ ఎక్స్ ప్లస్లో 2 సో 2 క్యూబ్ మీన్స్ 8. ఈ వాల్యూని సింప్లిఫై చేద్దాం. అంటే -6i బార్ ప్లస్ 12 మీన్స్ 24j బార్ మైనస్ 32k బార్.
సో గ్రాడ్ ఆఫ్ డైవ్ ఏ బార్ వాల్యూ ఎంత వచ్చింది మనకి -6i బార్ ప్లస్ 24j బార్ మైనస్ 32k బార్. సో మనం ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం ఈ పాయింట్ దగ్గర. ఓకే, if f and phi are differentiable scalar point functions, show that del f cross del phi is solenoidal. f phi అనేవి ఇండివిజువల్గా డిఫరెన్షియబుల్ స్కాలర్ పాయింట్ ఫంక్షన్స్ అయితే డెల్ ఎఫ్ క్రాస్ డెల్ ఫై ని సోలినాయిడల్ అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నారు. సో దానికోసం చూడండి, సోలినాయిడల్ అంటే ఏంటి, వాటి యొక్క డైవర్జెన్స్ అనేది మనకి 0 అవ్వాలి, అప్పుడు ఆ వెక్టార్స్ని మనం సోలినాయిడల్ వెక్టార్స్ అని చెప్పుకుంటాం. సో ఇక్కడ మనం ఈ థియరంని యూజ్ చేసి మనం దీన్ని సింప్లిఫై చేసుకుంటాం. సో డైవ్ ఆఫ్ ఏ క్రాస్ బి అంటే ఏంటి, మనకి థియరం ప్రకారం బి డాట్ కర్ల్ ఏ మైనస్ ఏ డాట్ కర్ల్ బి. సో ఇక్కడ ఏ ప్లేస్లో మనకి డెల్ ఎఫ్, అలాగే బి ప్లేస్లో డెల్ ఫై. సో ఇప్పుడు ఏ బి ప్లేస్లో వాటిని రీప్లేస్ చేయండి, అంటే డెల్ ఫై డాట్ కర్ల్ డెల్ ఎఫ్ మైనస్ డెల్ ఎఫ్ డాట్ కర్ల్ డెల్ ఫై. సో అంటే డెల్ ఫై డాట్ కర్ల్ ఆఫ్ డెల్ ఫై అంటే ఏంటి, గ్రాడ్ ఎఫ్ మైనస్ డెల్ ఎఫ్ డాట్ కర్ల్ ఆఫ్, సో డెల్ ఫై అంటే ఏంటి, గ్రాడ్ ఫై. సో మనకు తెలుసు కదా కర్ల్ ఆఫ్ గ్రేడియంట్ వాల్యూ 0 అవుతుంది అని, అంటే 0తో ఈ ఫంక్షన్ని మనం డాట్ ప్రొడక్ట్ చేస్తే రిజల్టెంట్ 0, దీన్ని కూడా మనం డాట్ ప్రొడక్ట్ చేస్తే 0తో, సో రిజల్టెంట్ 0, అంటే టోటల్లీ మనకి ఎంత వచ్చింది వాల్యూ 0. సో డైవర్జెన్స్ ఆఫ్ ఒక వెక్టార్ 0 అయ్యింది అంటే అప్పుడు ఆ వెక్టార్ని మనం ఏమని చెప్తాం, సోలినాయిడల్ వెక్టార్ అని చెప్పుకుంటాం. ఓకే, అదేగా మనల్ని ప్రూవ్ చేయమన్నారు, డెల్ ఎఫ్ క్రాస్ డెల్ ఫైని సోలినాయిడల్ అని ప్రూవ్ చేయమన్నారు. సో ప్రూవ్ చేసాం. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం, ఇఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ వైజెడ్, జీ ఈజ్ ఈక్వల్ టు XY మైనస్ 3z స్క్వేర్, దెన్ ఫైండ్ డైవ్ ఆఫ్ గ్రాడ్ ఎఫ్ క్రాస్ గ్రాడ్ జీ. సో మనకి ఎఫ్ జీ అనేవి ఏవైనా 2 స్కాలార్ పాయింట్ ఫంక్షన్స్ ఇచ్చారు, అయితే మనకి ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ వీటిల్లో ఉన్న టర్మ్స్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఫస్ట్ గ్రాడ్ ఎఫ్ని అలాగే గ్రాడ్ జీని ఫైండ్ అవుట్ చేసి మనం ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. సో చూడండి, దానికోసం సో సొల్యూషన్ ఫస్ట్ మనం ఇచ్చిని రాసుకుందాం. అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చారు, ఎక్స్ స్క్వేర్ వైజెడ్, అలాగే జీ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చారు, XY మైనస్ 3z స్క్వేర్. సో ఇప్పుడు గ్రాడ్ ఎఫ్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఫర్ సపోజ్ ఆ టర్మ్ని మనం క్యాపిటల్ ఏతో ఇండికేట్ చేసుకుందాం. అంటే గ్రాడ్ ఎఫ్ ఫార్ములా ఏంటి మనకి, ఐ బార్ ఇంటూ డో ఎఫ్ బై డో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ డో ఎఫ్ బై డో వై ప్లస్ కే బార్ ఇంటూ డో ఎఫ్ బై డో జెడ్. సో అంటే ఐ బార్ ఇంటూ ఎఫ్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో పార్షియల్ డిఫరెన్షియేషన్, ఎక్స్తో చేస్తున్నాం కాబట్టి ఎక్స్ మటుకే వేరియబుల్, ఎక్స్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2x YZ ప్లస్ జే బార్ ఇంటూ విత్ రెస్పెక్ట్ టు వైతో పార్షియల్ డిఫరెన్షియేషన్. సో ఎక్స్ స్క్వేర్ జెడ్ ఈజ్ అ కాన్స్టెంట్ టర్మ్, వైకి డిఫరెన్షియేషన్ 1 ప్లస్ కే బార్ ఇంటూ ఎఫ్ని విత్ రెస్పెక్ట్ టు జెడ్తో పార్షియల్ డిఫరెన్షియేషన్, జెడ్తో చేస్తున్నాం కాబట్టి ఎక్స్ స్క్వేర్ వై అనేది కాన్స్టెంట్, జెడ్కి డిఫరెన్షియేషన్ 1. సో అంటే మనకి ఏమొచ్చింది టర్మ్, ఐ బార్ ఇంటూ 2xyz ప్లస్ జే బార్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ జెడ్ ప్లస్ కే బార్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ వై, ఈ టర్మ్ మిగిలింది. ఓకే, అలాగే గ్రాడ్ జీని ఫైండ్ అవుట్ చేద్దాం. ఫర్ సపోజ్ ఆ వాల్యూని మనం బీతో ఇండికేట్ చేద్దాం. అంటే గ్రాడ్ జీ అంటే ఫార్ములా ఏంటి, ఐ బార్ డో జీ బై డో ఎక్స్ ప్లస్ జే బార్ డో జీ బై డో వై ప్లస్ కే బార్ డో జీ బై డో జెడ్. అంటే జీని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో పార్షియల్ డిఫరెన్షియేషన్, ఎక్స్తో చేస్తున్నాం కాబట్టి వై ఈజ్ అ కాన్స్టెంట్, ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1, జెడ్ ఈజ్ అ కాన్స్టెంట్, అంటే టోటల్లీ మనకి మిగిలింది ఓన్లీ వై ఇంటూ ఐ బార్ ప్లస్ జే బార్ ఇంటూ విత్ రెస్పెక్ట్ టు వైతో పార్షియల్ డిఫరెన్షియేషన్, వైతో చేస్తున్నాం కాబట్టి ఎక్స్ అనేది కాన్స్టెంట్, వైకి డిఫరెన్షియేషన్ 1, అలాగే జెడ్కి కాన్స్టెంట్ కాబట్టి 0. సో మైనస్ కే బార్ ఇంటూ జీని విత్ రెస్పెక్ట్ టు జెడ్తో పార్షియల్ డిఫరెన్షియేషన్, ఎక్స్ అనేది వై అనేది కాన్స్టెంట్, సో 0 మైనస్ 3 ఇంటూ జెడ్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2z, 3 ఇంటూ 2 మీన్స్ 6z. సో అంటే మనకి బి వెక్టార్ ఎంత మిగిలింది, ఐ బార్ వై ప్లస్ జే బార్ ఎక్స్ మైనస్ కే బార్ 6z, ఈ విధంగా మిగిలింది. ఇప్పుడు మనం డైవ్ ఆఫ్ గ్రాడ్ ఎఫ్ క్రాస్ గ్రాడ్ జీ అంటే మనం ఫార్ములా యూజ్ చేసి నథింగ్ బట్ మన థియరం స్టేట్మెంట్ని యూజ్ చేసి దీన్ని ఫైండ్ అవుట్ చేసుకుంటున్నాం. అంటే డైవ్ ఆఫ్ గ్రాడ్ ఎఫ్ క్రాస్ గ్రాడ్ జీ, ఇక్కడ గ్రాడ్ ఎఫ్ ప్లేస్లో ఏ, గ్రాడ్ జీ ప్లేస్లో బి, నథింగ్ బట్ ఇదే మోడల్ మనకి థియరం డైవ్ ఆఫ్ ఏ క్రాస్ బి థియరం. దాని ప్రకారం ఏం రాసుకోవచ్చు, బి డాట్ కర్ల్ ఏ మైనస్ ఏ డాట్ కర్ల్ బి. సో బి అంటే ఏంటి, గ్రాడ్ జీ డాట్
కర్ల్ ఏ అంటే ఏంటి గ్రాడ్ ఎఫ్ మైనస్ ఏ అంటే గ్రాడ్ ఎఫ్ డాట్ కర్ల్ బి అంటే ఎంత గ్రాడ్ జీ. మనకి ఈ విధంగా సింప్లిఫై అయింది. ఇప్పుడు దీంట్లో ఉన్న ఒక్కొక్క టర్మ్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ కర్ల్ ఆఫ్ గ్రాడ్ ఎఫ్ని ఫైండ్ అవుట్ చేద్దాం. నథింగ్ బట్ కర్ల్ ఏని ఫైండ్ అవుట్ చేద్దాం. కర్ల్ ఏ అంటే డెల్ క్రాస్ ఏ ఈక్వల్ టు డెల్ క్రాస్ ఏ అంటే అర్థం గ్రాడ్ ఎఫ్ ఈక్వల్ టు, సో కర్ల్ ఫార్ములా ఏంటి మనకి ఐ బార్ జే బార్ కే బార్ డో బై డో ఎక్స్ డో బై డో వై డో బై డో జెడ్. ఓకే, ఏ యొక్క కాంపోనెంట్స్ ఏమిటివి 2x yz ఎక్స్ స్క్వేర్ జెడ్ ఎక్స్ స్క్వేర్ వై. ఇప్పుడు మనం ఈ టర్మ్ని సింప్లిఫై చేసుకుందాం. అంటే ఐ బార్ ఇంటూ ఐ యొక్క రోని ఐ యొక్క కాలంని ఎలిమినేట్ చేసాం. రిమైనింగ్ 2/2 మ్యాట్రిసెస్ని సింప్లిఫై చేసుకుంటున్నాం. అంటే డో బై డో వై ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వై విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నాం కాబట్టి ఎక్స్ స్క్వేర్ కాన్స్టెంట్, వైకి డిఫరెన్షియేషన్ 1 అంటే ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ విత్ రెస్పెక్ట్ టు జెడ్తో దీన్ని చేస్తున్నాం. జెడ్తో చేస్తున్నాం కాబట్టి ఎక్స్ స్క్వేర్ కాన్స్టెంట్, జెడ్కి డిఫరెన్షియేషన్ 1. ఓకే, మైనస్ జే బార్ ఇంటూ జే యొక్క రోని జే యొక్క కాలంని ఎలిమినేట్ చేసాం. రిమైనింగ్ 2/2 మ్యాట్రిసెస్ని సింప్లిఫై చేసుకుంటున్నాం. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో ఈ టర్మ్ని చేస్తున్నాం. సో ఎక్స్ స్క్వేర్కి 2xy మైనస్ విత్ రెస్పెక్ట్ టు జెడ్తో చేస్తున్నాం. అంటే 2xy ఇంటూ జెడ్కి డిఫరెన్షియేషన్ 1 ప్లస్ కే బార్ ఇంటూ కే యొక్క రోని కే యొక్క కాలంని ఎలిమినేట్ చేసాం. రిమైనింగ్ 2/2 మ్యాట్రిసెస్ని సింప్లిఫై చేసాం. అంటే డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ జెడ్. సో ఎక్స్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2xz మైనస్ విత్ రెస్పెక్ట్ టు వైతో ఈ టర్మ్ని సింప్లిఫై చేస్తున్నాం. వైతో చేస్తున్నాం కాబట్టి 2xz కాన్స్టెంట్, వైకి డిఫరెన్షియేషన్ 1. మనకి టర్మ్స్ అనేవి ఈ విధంగా వచ్చాయి. సో దీన్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ 0, ఈ టర్మ్ కూడా 0, ఈ టర్మ్ కూడా 0. సో టోటల్ ఈ వాల్యూ మనకి ఎంత అయింది 0. అంటే కర్ల్ ఏ ఈక్వల్ టు 0. ఏ మీన్స్ గ్రాడ్ ఎఫ్ అంటే కర్ల్ ఆఫ్ గ్రాడ్ ఎఫ్ ఈక్వల్ టు 0. సిమిలర్ వేలో మీరు కర్ల్ ఆఫ్ గ్రాడ్ జీ ఫైండ్ అవుట్ చేసిన ఆ వాల్యూ కూడా 0. అంటే టోటల్లీ మనం ప్రీవియస్గా రాసిన థియరంలో దీన్ని రీప్లేస్ చేస్తే ఈ రెండు వాల్యూస్ ఓవరాల్గా డైవ్ ఆఫ్ గ్రాడ్ ఎఫ్ క్రాస్ గ్రాడ్ జీ వాల్యూ ఏమవుతుంది 0. నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లం. ఇఫ్ ఏ బార్ ఈజ్ ఏ కాన్స్టెంట్ వెక్టార్, ఏ బార్ అనేది ఏదైనా ఒక కాన్స్టెంట్ వెక్టార్ అయితే మనల్ని ఈ 4 ప్రాపర్టీస్ని ప్రూవ్ చేయమన్నారు. సో ఫస్ట్ది లాస్ట్ది మీరు చేద్దరు. సో సెకండ్ ప్రాబ్లం డెల్ డాట్ ఏ బార్ క్రాస్ ఎఫ్ బార్ని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఇక్కడ చూడండి, డెల్ డాట్ మీన్స్ సమ్మేషన్ ఐ బార్ డాట్ డో బై డో ఎక్స్. ఇక్కడ ఫంక్షన్ ఏంటి మనకి ఏ బార్ క్రాస్ ఎఫ్ బార్, ఆ టర్మ్ని మనం రాసుకున్నాం. అంటే సమ్మేషన్ ఐ బార్ డాట్, సో ఈ డిఫరెన్షియేషన్ని లోపలికి అప్లై చేసినట్టయితే ఏ బార్ క్రాస్ డో ఎఫ్ బార్ బై డో ఎక్స్ అవుతుంది. అంటే సమ్మేషన్ ఐ బార్ డాట్, ఈ క్రాస్ ప్రొడక్ట్ని మనం ఇంటర్చేంజ్ చేసి రాసాం. ఎప్పుడైతే క్రాస్ని మనం ఇంటర్చేంజ్ చేసామో నెగిటివ్ వస్తుంది కాబట్టి మైనస్ డో ఎఫ్ బార్ బై డో ఎక్స్ క్రాస్ ఏ బార్. ఇప్పుడు మనం ఈ డాట్ని క్రాస్ని ఇంటర్చేంజ్ చేసి రాసుకుంటున్నాం. అంటే మైనస్ సమ్మేషన్ ఆఫ్ ఐ బార్ క్రాస్ డో ఎఫ్ బార్ బై డో ఎక్స్ డాట్ ఏ బార్. సో మనకి తెలుసు కదా సమ్మేషన్ ఆఫ్ ఐ బార్ క్రాస్ డో బై డో ఎక్స్ అంటే ఏంటి డెల్ క్రాస్. సో ఇక్కడ ఫంక్షన్ ఏంటి ఎఫ్ బార్. ఓకే, డాట్ ఏ బార్ అంటే మనం డాట్ ప్రొడక్ట్ కాంపిటేటివ్ కాబట్టి మనం ఏ డాట్ బి అన్న బి డాట్ ఏ అన్న ఒకటే కాబట్టి దీన్ని అటు ఇంటర్చేంజ్ చేసి రాసుకున్నాం. అంటే మైనస్ ఏ బార్ డాట్ కర్ల్ ఎఫ్ బార్. సో ఈ టర్మ్ వాల్యూ ఏం మిగిలింది మైనస్ ఏ బార్ డాట్ కర్ల్ ఎఫ్ బార్. అదేగా మళ్ళీ ప్రూవ్ చేయమని ఇచ్చారు మనకి మైనస్ ఏ బార్ డాట్ కర్ల్ ఎఫ్ బార్ అని. సో ప్రూవ్ చేసేసాం. ఓకే, సెకండ్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ది డెల్ క్రాస్ ఏ బార్ క్రాస్ ఎఫ్ బార్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు సమ్మేషన్ ఐ బార్ క్రాస్ డెల్ క్రాస్ మీన్స్ డో బై డో ఎక్స్ ఐ క్రాస్ డో బై డో ఎక్స్. ఓకే, ఫంక్షన్ ఏంటి మనకి ఏ బార్ క్రాస్ ఎఫ్ బార్. సో మనం ఇక్కడ ఈ డిఫరెన్షియేషన్ లోపలికి అప్లై చేసాం. అంటే సమ్మేషన్ ఐ బార్ క్రాస్ ఏ బార్ క్రాస్ డో ఎఫ్ బార్ బై డో ఎక్స్ అవుతుంది. అంటే సమ్మేషన్ ఆఫ్, ఇది మనకి ఏ మోడల్లో ఉంది ఏ క్రాస్ బి క్రాస్ సి మోడల్లో ఉంది. అంటే ఏంటి ఏ డాట్ సి ఇంటూ బి అంటే ఐ బార్ డాట్ డో ఎఫ్ బార్ బై డో ఎక్స్ ఇంటూ ఏ బార్ మైనస్ ఏ డాట్ బి ఇంటూ సి అంటే ఐ బార్ డాట్ ఏ బార్ ఇంటూ డో ఎఫ్ బార్ బై డో ఎక్స్. అంటే ఈ టర్మ్ వాల్యూని ఎలా రాయొచ్చు ఏ బార్ ఇంటూ సమ్మేషన్ ఆఫ్ ఐ బార్ డాట్ డో ఎఫ్ బార్ బై డో ఎక్స్ మైనస్ సమ్మేషన్ ఆఫ్ ఏ ఐ డాట్ ఏని మనం ఎలా రాయొచ్చు ఏ డాట్ ఐ కింద రాసుకోవచ్చు ఇంటూ డో ఎఫ్ బార్ బై డో ఎక్స్.
అంటే ఈ వాల్యూ ఏ బార్. ఈ ఫార్ములా తెలుసు కదా, సమ్మేషన్ ఐ బార్ డాట్ డో ఎఫ్ బార్ బై డో ఎక్స్ అంటే ఎంత, డైవ్ ఎఫ్ బార్ మైనస్ ఏ బార్ కాన్స్టెంట్ కాబట్టి అది అలా ఉంచి ఈ సమ్మేషన్ మనం దీనికి అప్లై చేస్తే సమ్మేషన్ ఆఫ్ ఐ బార్ డో బై డో ఎక్స్ ఇంటూ ఎఫ్ బార్ అయింది. అంటే ఇది ఏ బార్ డైవ్ ఎఫ్ బార్ మైనస్ ఏ బార్ డాట్ డెల్ ఇంటూ ఎఫ్ బార్. మనకి ఈ టర్మ్ వాల్యూ ఈ విధంగా మిగిలింది. అదేగా మళ్ళీ ప్రూవ్ చేయమని ఇచ్చారు. డెల్ క్రాస్ ఏ బార్ క్రాస్ ఎఫ్ బార్ వాల్యూ ఏమని ప్రూవ్ చేయమన్నారు, ఏ బార్ డైవ్ ఎఫ్ బార్ మైనస్ ఏ బార్ డాట్ డెల్ ఇంటూ ఎఫ్ బార్ అని ప్రూవ్ చేయమన్నారు. సో ప్రూవ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ప్రూవ్ దట్ డైవ్ ఆఫ్ ఏ బార్ క్రాస్ ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బార్ డాట్ కర్ల్ ఏ బార్. డైవర్జెన్స్ ఆఫ్ ఏ బార్ క్రాస్ ఆర్ బార్ వాల్యూ అనేది ఆర్ బార్ క్రాస్ కర్ల్ ఏ బార్ అని ప్రూవ్ చేయమంటున్నారు. దానికోసం ఎల్హెచ్ఎస్ని మనం కన్సిడర్ చేసుకుంటున్నాం. అంటే డైవ్ ఆఫ్ ఏ బార్ క్రాస్ ఆర్ బార్ని తీసుకున్నాం. డైవర్జెన్స్ అంటే ఏంటి, డెల్ డాట్ ఏ బార్ క్రాస్ ఆర్ బార్. సో మనకు తెలుసు కదా, డెల్ డాట్ ఏ క్రాస్ బి అంటే ఫార్ములా ఏంటి మనకి, బి డాట్ కర్ల్ ఏ మైనస్ ఏ డాట్ కర్ల్ బి థీరం స్టేట్మెంట్. సో దాని ప్రకారం మనం ఈ విధంగా రాసాం. ఏ ప్లేస్లో ఏనే ఉంది, బి ప్లేస్లో మటుకు ఆర్ బార్ ఉంది. సో రీప్లేస్ చేసాం బి ప్లేస్లో ఆర్ బార్ని. అంటే మనకి ఇది ఎలా టర్న్ అయింది, ఆర్ బార్ డాట్ కర్ల్ ఏ బార్ మైనస్ ఏ బార్ డాట్ కర్ల్ ఆర్ బార్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఆర్ బార్ డాట్ కర్ల్ ఏ బార్ని అలాగే ఉంచేసాం, మైనస్ ఏ బార్ డాట్ కర్ల్ ఆర్ బార్ వాల్యూ మనం 0 అని ప్రీవియస్గా ప్రూవ్ చేసాం. సో అది డైరెక్ట్గా రాసేసాం 0. సో 0తో డాట్ ప్రొడక్ట్ చేసిన ఈ వాల్యూ 0 అంటే మనకి ఓన్లీ ఏం మిగిలింది, ఆర్ బార్ డాట్ కర్ల్ ఏ బార్. అంటే డైవ్ ఏ బార్ క్రాస్ ఆర్ బార్ వాల్యూ ఎంతని ప్రూవ్ చేయమన్నారు, ఆర్ బార్ డాట్ కర్ల్ ఏ బార్. సో ప్రూవ్ చేసాం. నెక్స్ట్ 8th ప్రాబ్లం. ప్రూవ్ దట్ కర్ల్ ఆఫ్ 5 గ్రాడ్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. కర్ల్ ఆఫ్ ఈ వాల్యూ 0 అవుతుంది అని మనల్ని ప్రూవ్ చేయమన్నారు. దానికోసం కర్ల్ ఆఫ్ 5 గ్రాడ్ 5 ఎల్హెచ్ఎస్ వాల్యూని తీసుకున్నాం. సో కర్ల్ అంటే ఏంటి, డెల్ క్రాస్ 5, గ్రాడ్ 5 అంటే ఏంటి, డెల్ 5. ఓకే, సింబల్స్లో మనం ఇండికేట్ చేసాం. సో మనకి తెలుసు కదా, డెల్ క్రాస్ 5 ఎఫ్ మోడల్ అంటే మనం దాన్ని ఏ విధంగా రాయొచ్చు, డెల్ 5 క్రాస్ డెల్ 5 ప్లస్ 5 ఇంటూ డెల్ క్రాస్ డెల్ 5 కింద రాయొచ్చు. ఇది కూడా ప్రీవియస్ థియరమ్స్ ప్రకారమే రాసుకున్నాం. సో సేమ్ వెక్టార్స్ మధ్య డాట్ ప్రొడక్ట్ ఎప్పుడూ కూడా 0. అలాగే ఈ వాల్యూని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే డెల్ క్రాస్ ఆఫ్ ఫంక్షన్ అంటే కర్ల్ అని, అంటే కర్ల్ ఆఫ్ డెల్ 5 అంటే అర్థం గ్రేడియంట్ అని, అంటే కర్ల్ ఆఫ్ గ్రేడియంట్ ఇది. అంటే కర్ల్ ఆఫ్ గ్రేడియంట్ ఎప్పుడు కూడా మనకి ఏమవుతుంది, 0. అంటే ఈ 0 ఇంటూ 5 నథింగ్ బట్ ఈ ఫంక్షన్ కూడా ఎంత అయింది, 0. సో 0 ప్లస్ 0 వాల్యూ మనకి 0. అంటే కర్ల్ ఆఫ్ 5 గ్రాడ్ 5 వాల్యూ ఎంత అని ప్రూవ్ చేయమన్నారు, సో 0 అని ప్రూవ్ చేసాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం 9th. ఇఫ్ క్యాపిటల్ ఏ అండ్ క్యాపిటల్ బి ఆర్ ఇర్రొటేషనల్, క్యాపిటల్ ఏ అలాగే క్యాపిటల్ బి వెక్టార్స్ అనేవి ఇర్రొటేషనల్ అయితే ప్రూవ్ దట్ ఏ బార్ క్రాస్ బి బార్ ఈజ్ సాలినాయిడల్. ఏ బార్ క్రాస్ బి బార్ అనేది సాలినాయిడల్ అని ప్రూవ్ చేయమంటున్నారు. సో ఫస్ట్ మనం ఇచ్చినవి రాసుకుంటున్నాం. క్యాపిటల్ ఏ అండ్ క్యాపిటల్ బి అనేవి ఏమంటున్నారు, ఇర్రొటేషనల్. ఓకే, ఇర్రొటేషనల్ అని చెప్పి ఇచ్చారు. సో ఎప్పుడైతే మనకి ఇర్రొటేషనల్ అని మెన్షన్ చేశారో వాటి క్రాస్ ప్రొడక్ట్స్ ఎప్పుడు ఏమవుతాయి మనకి, 0. అంటే డెల్ క్రాస్ ఏ బార్ ఈక్వల్ టు 0, డెల్ క్రాస్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మనం దాన్ని ఆ ఏ బార్ క్రాస్ బి బార్ని సాలినాయిడల్ అని ప్రూవ్ చేయాలి. అంటే డైవర్జెన్స్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ వాల్యూ 0 అని ప్రూవ్ చేయాలి. సో మనకి డైవర్జెన్స్ అంటే ఫార్ములా ఏంటి, డెల్ క్రాస్ ఏ బార్ క్రాస్ బి బార్. సో మనకి డెల్ డాట్ ఏ బార్ క్రాస్ బి బార్ అంటే ప్రీవియస్గా నేర్చుకున్న థియరమ్స్ ప్రకారం బి బార్ డాట్ కర్ల్ ఏ బార్ మైనస్ ఏ బార్ డాట్ కర్ల్ బి బార్. అంటే బి బార్ డాట్ డెల్ క్రాస్ ఏ బార్ అంటే నథింగ్ బట్ కర్ల్. ఓకే, మైనస్ ఏ బార్ డాట్ డెల్ క్రాస్ బి బార్ అంటే కర్ల్. సో కర్ల్ వాల్యూస్ ఎంత మనకి, జీరోస్. కాబట్టి దీని ప్లేస్లో 0, దీని ప్లేస్లో 0, 0 ఇంటూ 0 ఇంటూ కాబట్టి ఓవరాల్ 0. అంటే డైవర్జెన్స్ ఆఫ్ ఆ వెక్టర్ వాల్యూ ఎంత వచ్చింది, 0. ఎప్పుడైతే డైవర్జెన్స్ అనేది 0 అయిందో అప్పుడు ఆ వెక్టార్ని మనం ఏమని చెప్తాం, సాలినాయిడల్ వెక్టార్ అని చెప్పుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ.